ఎలన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలి వివాదాలు మీడియా మరియు రాజకీయ వలయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరూ సోషల్ మీడియా, ఎక్స్ ట్విట్టర్ మరియు రాజకీయ అభిప్రాయాలపై తరచుగా ఘర్షణకు దారితీస్తున్నారు. కొన్ని ముఖ్యమైన వివాదాలు ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ పై వివాదాలు. ఎలన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొన్న తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు, ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్, వారి అకౌంట్లు సస్పెండ్ చేయబడ్డాయి లేదా రీఇన్స్టేట్ చేయబడ్డాయి. ట్రంప్ ట్విట్టర్ నుండి 2021లో బ్యాన్ చేయబడ్డాడు, జనవరి 6 క్యాపిటల్ దాడికి సంబంధించి, కానీ మస్క్ 2022లో అతని అకౌంట్ను పునరుద్ధరించాడు. అయితే ట్రంప్ తన స్వంత ప్లాట్ఫారం ట్రూత్ సోషల్ వైపు మొగ్గు చూపించాడు. 2024 అమెరికా ఎన్నికలపై అభిప్రాయ భేదాలు. ఎలన్ మస్క్ ఇటీవల ట్రంప్కు మద్దతు తెలిపాడు, అయితే అతను మునుపు డెమోక్రట్స్కు దాదాపు మద్దతు ఇచ్చేవాడు. ట్రంప్ మస్క్ను అస్థిరమైన వ్యక్తి అని విమర్శించాడు, ముఖ్యంగా టెస్లా, స్పేసెక్స్ వంటి కంపెనీలపై అతని నిర్వహణను గురించి. మస్క్ ట్విట్టర్పై స్వేచ్ఛా వాక్కును ప్రోత్సహిస్తున్నాడని చెప్పుకున్నాడు, కానీ అనేక ట్రంప్ మద్దతుదారుల అకౌంట్లు ఇప్పటికీ బ్లాక్ చేయబడ్డాయి. ట్రంప్ మస్క్